కూడా అటు భారీ వర్షం పడుతుంది. అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ కరీంనగర్ లో అటు వర్ష పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? జగిత్యాల జిల్లా లోపల ఒక్కసారిగా వాతావరణం చల్లబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా ఎండలు మండుతుండడంతో అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బందులు పడినటువంటి జనాలు ఈ రోజు జగిత్యాలలో కురిసినటువంటి వర్షాల వల్ల ఇటు ఒక్కసారిగా వాతావరణం చల్లబడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు జగిత్యాల జిల్లా లోపల ఇటు మెట్టిపల్లి, కొరుట్ల సాయంత్రం ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా కొన్ని చోట్ల ఇటు వడగాళ్ళు కూడా పడడంతో అయితే పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ సమయం లోపల వడ్లు అన్ని కూడా కోతకు వచ్చేటువంటి సమయము. ఈ సమయం లోపల కోతలకు వచ్చేటువంటి సమయం లోపలనే ఒక్కసారిగా వడగళ్ల వాన పడిపోవడంతో అయితే ఇటు అక్కడక్కడ అయితే వరి పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడడంతో అయితే ఇటు మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వడగళ్లతో పాటుగా ఈదురుగాలు ఎక్కువగా మొత్తంలో వేయడంతో అయితే మామిడి కాయలు నీలరాలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మరొక వారం రోజుల లోపల మామిడి కాయలు కోతలకు వచ్చేటువంటి సమయం లోపల నేల రాలడంతో అయితే మామిడి రైతులు తీవ్ర ఇటు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చేతికి వచ్చినటువంటి పంట ఒకసారిగా కళ్ళ ముందు నేల రావడంతో అయితే ఇటు మామిడి రైతులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు జగిత్యాల జిల్లా లోపల కొరుట్ల మెట్టిపల్లి ప్రాంతం లోపల అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడడంతో అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే సాయంత్రం సమయం లోపల ఒక్కసారిగా వాతావరణము చల్లబడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి రాత్రి సమయం లోపల కూడా మరి మరొకసారి ఇలాంటి వర్షము కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఏదైతే పంట పొలాలు కోసి తర్వాత వరి ధాన్యాన్ని ఇటు ఐకేపీ సెంటర్లకు వరి ధాన్యం కొనుగోళ్లకు తీసుకొచ్చినటువంటి రైతులు అయితే తమ యొక్క పంటను రక్షించుకోవడానికి అయితే టార్పిన్లతో అయితే పంటలను వరి పంట మీద కప్పుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లబడడంతో అయితే కరీంనగర్ జిల్లా ప్రజలు అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల, అయితే శ్రీనివాస్, మనం చూస్తున్నాము అక్కడ వీచిన ఎదురుగల్లులు కూడా అక్కడ మామిడి పంట సైతం కూడా రాలిపోయినట్టు కూడా కనిపిస్తుంది మొత్తం కూడా. సో రైతన్నలు కూడా అటు దీనికి సంబంధించి కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరి ఎదురుగల్లులు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? వర్షం కూడా ఎప్పటి వరకు అక్కడ కొనసాగే అవకాశం ఉంది? మరి పంట రైతులకి అక్కడ ఐకేపీ సెంటర్లో కానీ పెట్టుకునే ఆప్షన్ ఉందా? అంటే ఇటు వరి ధాన్యం ఇప్పటికే ఐకేపీ సెంటర్లకు ఎక్కువ మొత్తం లోపల వచ్చినటువంటి నేపథ్యం లోపల టార్పిన్లు కప్పి వరి పంటను రక్షించుకున్నటువంటి పరిస్థితి. మరి మామిడి రైతులకు మాత్రము ఈ ఈదురుగాలితో కూడినటువంటి వర్షము తీవ్ర నష్టము చేకూర్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 10 రోజుల లోపల మామిడి పంట కోతకు వచ్చేటువంటి సమయము కాబట్టి మామిడి కాయలు రాలకుండా ఇప్పటికే మామిడి రైతులు చాలా జాగ్రత్త పడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే వాళ్ళకు మద్దతు ధర లేదు అని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా ఇటు వడగాలతో కురిసినటువంటి వర్షంతో పాటుగా అయితే ఈదురుగాలు ఎక్కువ మొత్తంలో రావడంతో అయితే మామిడి తోటల లోపల చాలా వరకు కూడా మామిడి కాయలు నేల రాలినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 10-15 రోజుల లోపల పంట చేతికి వస్తుంది. మామిడి పంటను అమ్ముకుంటామని చెప్పి అయితే రైతులు అనుకున్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా వచ్చినటువంటి వర్ష తమను నట్టేట ఉంచిందైతే ఇటు మామిడి రైతులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల, ఇటు వరి ధాన్యంగా అయితే ఇప్పటికే ఐకేపీ సెంటర్లకు చాలా మొత్తంలో చేరుకున్నటువంటి నేపథ్యం లోపల వరి ధాన్యానికి ఎలాంటి నష్టం ఇటు వాటిలో లేదు. కానీ మామిడి రైతులు మాత్రము తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యం లోపల తమకు పంట నష్టం అంచనా వేసి న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే మామిడి రైతులు ఇటు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఇటు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. అటు కరీంనగర్లో అయితే చేతికొచ్చిన పంట నేలరాలడంతో కూడా రైతులు లబోదిబోమంటున్నారు. అయితే వారంలోగా పంట అటు పండిస్తుందన్న లోపు కూడా వర్ష ప్రభావంతో ఈదురుగాలులతో కూడా అటు మామిడి పంట, వరి పంట కూడా నేలమయం అవ్వడంతో కూడా అటు రైతులు